హాయ్ హలో నమస్తే నేను మీ రితేష్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ ఎగ్ ఘీ రోస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. రోటీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. రెగ్యులర్ మీరు ఎగ్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకునే దానికంటే కూడా ఈ ఎగ్ ఘీ రోస్ట్ చాలా సూపర్గా ఉండడమే కాదు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఎగ్ ఘీ రోస్ట్ రెసిపీ. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో పావు కప్పు వరకు నెయ్యిని హీట్ చేసుకోండి. సగం స్పూను జీలకర్ర యాడ్ చేసుకొని ఒక నిమిషం తర్వాత చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, లవంగాలు 2 యాడ్ చేస్తున్నాను. కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది. ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకొక నిమిషం పాటు ఇవన్నీ వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు 2 లేదా 3 చీల్చినవి ఇందులో యాడ్ చేస్తున్నాను. దాంతోపాటే ఒక దెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మనం చిటపటలాడేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆనియన్ 2 లేదా 3 మీడియం సైజ్వి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టయితే థిక్ గ్రేవీ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మీరు ఆనియన్స్ అనేవి కొంచెం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్తో పాటు స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా 1.5 స్పూన్ వరకు కారం పొడి, సగం స్పూను పసుపు, సగం స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టొమాటోస్ 2 లేదా 3 మీడియం సైజు ఇందులో యాడ్ చేస్తున్నాను. వీలైనంత చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టు ఆనియన్స్తో పాటు టొమాటోస్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నట్టయితే ఇంకొంచెం థిక్ గ్రేవీ అనేది అవుతుందన్నమాట. సో దాన్ని బట్టి మీరు టొమాటోస్ కానీ ఆనియన్స్ కానీ మీ క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, డిపెండ్స్ అనమాట మీకు గ్రేవీ ఏ విధంగా కావాలనేది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని టొమాటోస్ మొత్తం కూడా మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. సగం కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని ఇప్పుడు మీరు చూసినట్టయితే మూత ఓపెన్ చేసిన తర్వాత అవన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం నాకు గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేస్తున్నాను. లేకపోతే ఈ స్టేజ్లోనే మీరు ఆ వాటర్ అనేది స్కిప్ చేసుకొని ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి ఇందులో యాడ్ చేస్తున్నాను. బాగా ఈ విధంగా హ్యాండ్తో బాగా ప్రెస్ చేస్తూ ఇందులో యాడ్ చేసుకోవాలి. దాంతోపాటే కొంచెం కొత్తిమీర తురుము కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మీరు చూసినట్టు ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. బాయిల్డ్ ఎగ్స్ మధ్యలో కాట్లో పెట్టుకొని అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 5 to 6 యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి సర్వ్ చేసుకున్నట్టయితే ఎగ్ ఘీ రోస్ట్ రెసిపీ రెడీ అయిపోతుంది. రోటీలో కానీ అన్నంలో కానీ చాలా సూపర్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఏమైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.